హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. సో ఆఫర్స్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో భాగంగా మనకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది 299 రూపీస్కి అయితే అందిస్తున్నాం. సో దీని యొక్క ప్రైస్ ఇప్పుడు 499 చేయబోతున్నాం. దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా, అంటే మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. అండ్ రాబోయేటువంటి బడ్జెట్ కావచ్చు అండ్ ఎకనామిక్ సర్వీస్కి సంబంధించిన వీడియోస్ కూడా దీంట్లో యాడ్ చేయబడతాయి. సో ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 99కి అందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ చరిత్రకు సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ అనేది 69 రూపాయలకి ఇప్పుడు అందించడం జరుగుతుంది. రేపటి నుంచి వీడియో యొక్క ప్రైస్ అనేది మినిమం 100 రూపీస్ అయితే పెంచబోతున్నాం. కానిస్టేబుల్, అదేవిధంగా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా 149 రూపీసే ఉన్నాయి. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. తర్వాత వీడియో యొక్క ప్రైస్ పెంచబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ఐటమ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో అప్డేట్ చూసే ముందు మనం గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఒకటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి నేను ఒక గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేశాను. మీరు ప్రైమరీకి చెక్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ అనేది ఈ గూగుల్ ఫామ్లో ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీని యొక్క లింక్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మొదట ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క జోన్, మల్టీ జోన్ 1 or 2 ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ 7 జోన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు చూజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే వీటికి సంబంధించిన లిస్ట్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిపైన క్లిక్ చేస్తే మనకు 7 జోన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే వస్తుంది. తర్వాత మీ యొక్క క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క మార్క్స్ పేపర్ 1లో ఎన్ని వచ్చాయి, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ చేసేసి టోటల్గా వచ్చేటువంటి మార్క్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయండి. మీరు ఎంత త్వరగా చేస్తే నేను వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే వీడియో నిన్న ఈవినింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అదే రకంగా గ్రూప్ 2కి సంబంధించి కూడా అందిస్తాను కనుక సో త్వరగా మీ మార్క్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఈ లింక్ను చాలా మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ మంది కనుక మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే మనకు కట్ ఆఫ్ అనేది కొంత అక్యూరేస్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక 2-3 వాట్సాప్ గ్రూప్లకు మన యొక్క ఈ గూగుల్ ఫామ్ లింక్లు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ గ్రూప్ 2 పేపర్ల తయారీ అంటూ మనం నమస్తేలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఓ సంస్థకు కట్టబెట్టిన కమిషన్, రూపకల్పన ముద్రణ బయటే, ఫలితంగా ప్రశ్నల్లో తప్పులు, ప్రాథమిక కీలో 3 ప్రశ్నలు డిలీట్, కీపై అభ్యంతరాల తర్వాత మరికొన్ని ప్రశ్నలపై ఎఫెక్ట్ పడే అవకాశం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మీరు గ్రూప్ 2 కీ చూసుకుంటున్నప్పుడు మీకు మాస్టర్ కీలో ప్రశ్నలు కనుక ఏమైనా తప్పు అనిపించినట్లయితే, కీ కరెక్ట్గా లేకున్నట్లయితే మీరు మాస్టర్ కీలో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను వాటికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను అండ్ వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మిస్టేక్ ఉన్నట్లయితే మనం వాటికి అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. మీకు ఏ ప్రశ్నలు తప్పు అనిపిస్తున్నాయి అనేది మాస్టర్ కీలో క్వశ్చన్ నెంబర్ వేసేటువంటి ప్రయత్నం చేయండి కింద కామెంట్ సెక్షన్లో. నేను వాటికి సంబంధించి కూడా మీకు వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షల ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతలను టీజీపీఎస్సీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ సంస్థకు కట్టబెట్టింది, ఎవరికి ఇచ్చిందన్నది మాత్రం కమిషన్ అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే ప్రశ్నపత్రాల రూపకల్పనతో పాటు ముద్రణ, ప్యాకింగ్, రవాణా బాధ్యతలను అవుట్ సోర్సింగ్కే అప్పగించింది. సో దీంతో గోప్యత ప్రశ్నార్థకంగా మారిందని, ఆ సంస్థ ప్రశ్నలు లీక్ చేసి ఉంటే పరిస్థితి ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ 3 ప్రశ్నలు తొలగింపు అంటూ చూడవచ్చు. మనం ఆల్రెడీ చూస్తాం. ఈ 3 ప్రశ్నలు ఏంటి అనేది కూడా మీకు నేను వీడియోలో చెప్పడం జరిగింది. మనకు ఎక్సెప్ట్ ఎకానమీ తప్పితే మిగతా 3 పేపర్లో ఒక్కొక్క ప్రశ్న డిలీట్ కావడం జరిగింది. పేపర్ 1లో మనకు 73వ ప్రశ్న, పేపర్ 2లో 30వ ప్రశ్న, పేపర్ 4లో 123వ ప్రశ్న అయితే తొలగించడం జరిగింది. ఇవే కాకుండా పేపర్ 4లో అయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను వాటికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. పేపర్ వైజ్గా ఏ మిస్టేక్స్ ఉన్నాయి, వేటికి అబ్జెక్షన్ రైజ్ చేయాలి, మీకు ఏమైనా మిస్టేక్ అనిపించిన క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ చేయండి. నేను ఈవినింగ్ వరకు మీకు మిస్టేక్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ తీవ్ర విమర్శలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. టీజీపీఎస్సీ చైర్మన్ అండ్ సెక్రటరీ సహా 5 సభ్యులు రెగ్యులర్ ఉద్యోగులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు టీజీపీఎస్సీలో. అయినా పేపర్ల తయారీని అవుట్సోర్సింగ్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పరీక్షల్లో దాదాపుగా 13 ప్రశ్నలు ఏపీకి సంబంధించినవి ఇచ్చారు. దీనిపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పందిస్తూ ఆ ప్రశ్నలు లేకుండా
ఆ ప్రశ్నలు లేకుండా ఉండాల్సింది అని వ్యాఖ్యానించడం గమనార్హం అంటే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణ తేలేదాకా కొత్త డిఎస్సి లేనట్టే, ముగిసిన టెట్ పరీక్షలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. కొత్త డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మక మోసానికి ఒడిగట్టిందంటే ఇక్కడ చూడవచ్చు. నోటిఫికేషన్ నుంచి తప్పించుకునేందుకు ఎస్సీ వర్గీకరణ చిక్కును ముందుకు తెచ్చింది. 6,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎస్సీ వర్గీకరణ తేలేదాకా నోటిఫికేషన్ ఇవ్వమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. శనివారం టెట్ పరీక్షలు ముగిశాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలు రానున్నాయి. సో ఫలితాలు విడుదలైన నిరుద్యోగులకు నిరాశ మిగిలి ఉన్నట్లు ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. పెద్దగా లేట్ ఏం కాదు, 1 or 2 months అటు ఇటు అవుతుంది. కనుక ఎవరైతే సీరియస్గా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి, ఇవన్నీ పట్టించుకోకండి. లేట్ అనే నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే 21 నుంచి జూనియర్ అధ్యాపకుల ధృవపత్రాల పరిశీలన అంటూ జేఎల్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియమించేందుకు అధ్యాపకులుగా ఎంపిక చేసిన వారి యొక్క ధృవపత్రాల పరిశీలన అనేది ఈ నెల 21 నుంచి 31 వరకు జరగనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంటర్ విద్యాశాఖ శనివారం షెడ్యూల్ జారీ చేసింది. నాంపల్లిలో ఉన్నటువంటి ఇంటర్ బోర్డు వెనుక ఉన్నటువంటి ఎంఏఎం మోడల్ జూనియర్ బాలికల కళాశాలలో ఈ పరిశీలన జరగనున్నట్లు చూడవచ్చు. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపికైనటువంటి అధ్యాపకుల జాబితాను ఇంటర్ విద్యాశాఖకు అందజేసినట్టు చూడవచ్చు. మొత్తం 1392 మందిని నియమించేందుకు కమిషన్ 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా కొన్ని పోస్టులపై కేసుల వల్ల 1288 మందిని ఈ ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇదే అప్డేట్ మనకి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. 21 నుంచి జేఎల్ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనం వెలుగులో కూడా చూడవచ్చు. జేఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అయితే వచ్చింది. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ పర్టికులర్ డేట్స్లో మీరు వెరిఫికేషన్కి హాజరయ్యేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ముగిసిన టెట్ 2 పేపర్ 1 పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో మనకి ఏదైతే ఉపాధి అర్హత కోసం నిర్వహించేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెట్ 2024కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మనకు పేపర్ 1 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా పేపర్ 2 అనేది మనకు రేపటితోటి కంప్లీట్ అవుతుందట. సోమవారంతో పేపర్ 2 పరీక్షలు ముగి ఉన్నాయి. దీంతో ఈ నెల 2 నుంచి ఆన్లైన్ విధానంలో ప్రారంభమైనటువంటి టెట్ పరీక్షలు మొత్తం ముగియనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం టెట్కి సంబంధించి చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ రేపు జాబ్ మేళా అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధి కల్పనాధికారి రాధిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మనకు రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణ అయినటువంటి వారు కూడా అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 15,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుందంట. సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు తప్పకుండా ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు, దీనిలో మీరు రిజిస్టర్ చేసుకుని హాజరు కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ నెంబర్స్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుని మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే రేపు వీటికి అటెండ్ కాండి. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు అణువుల మధ్య అనేక ఆకర్షణలు అంటూ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ఐటమ్ చేయండి. దాంతోపాటుగా మనకు వెలుగు సక్సెస్లో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి వాటిపైన కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా మనకు ఈనాడు ప్రతిభలో వచ్చింది. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాను. గత 6 years నుంచి మనం కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్ అనేది చేస్తున్నాం. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కర్ణాటకదే విజయ్ హజారే అంటే ఇక్కడ చూడవచ్చు. ఫైనల్లో విదర్భ ఓటమి, మెరిసినటువంటి స్మరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది డైరెక్ట్గా అడుగుతాడు విజయ్ హజారే ట్రోఫీ 2025 విజేత ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కర్ణాటక అని చెప్పేసి డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఈ ఒక్క వర్డ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసినట్టే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక విజేతగా నిలిచింది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలో జట్టు శనివారం ఫైనల్లో 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది. ఓడిపోయినటువంటి జట్టు కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఆప్షన్లో ఉంటుంది కనుక మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. డైరెక్ట్గా ఈ ట్రోఫీ ఎవరికి వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. రంజీ ట్రోఫీ మనకు ఎవరికి వచ్చింది, రీసెంట్గా జరిగినటువంటి రంజీ ట్రోఫీ ఎవరికి వచ్చిందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయం అయితే తెలంగాణలో అత్యాధునిక డేటా సెంటర్ అంటూ చూడవచ్చు. రూపాయలు 3,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి ఎస్టీ టెలిమీడియా సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం 2వ రోజు పర్యటనలో కుదిరినటువంటి ఒప్పందం అంటే ఇక్కడ జరగవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో తెలంగాణలో 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చినట్టు చూడవచ్చు. రంగారెడ్డి జిల్లా
ముచ్చెర్ల సమీపంలో ఉన్నటువంటి మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుందంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది సింగపూర్కు సంబంధించినటువంటి ఈ ఎస్టీ టెలిమీడియా కంపెనీ పేరు గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల సమీపంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్నటువంటి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు మనకు ఈ సింగపూర్ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరినట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు మరికొన్ని వాటిపై కూడా ఇక్కడ మనకు ఒప్పందాలు జరిగాయి. నేను వీటికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. చాలామంది కరెంట్ అఫైర్స్ వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. మీకు జనవరి 1 నుంచి జనవరి డిసెంబర్ మ్యాక్సిమం అందించే ప్రయత్నం చేస్తాను. జనవరి నుంచి మాత్రం మీకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. నేను ఒక 1 వీక్లో ఈ జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పైన మీకు వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంచెం డెప్త్గా మీకు నీట్గా అందించేయడం ప్రయత్నం చేస్తాను. కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినైతే వెలుగులోకి అరుదైనటువంటి శిల్పం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో కాకతీయుల కాలం నాటి అరుదైనటువంటి శిల్పం శనివారం వెలుగులోకి వచ్చింది. పురావస్తు పరిశోధకుడు ఫ్లిచ్ ఇండియా ఫౌండేషన్ CEO శివనాకిరెడ్డి చరిత్ర ఆనవాళ్ళ కోసం ఈ సురభిరాజుల సంస్థానంలో అన్వేషించారట. సో అక్కడ దీన్ని గుర్తించినట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేరుగా అడుగుతాడు. సో ఇటీవల కాకతీయుల కాలం నాటి అరుదైనటువంటి శిల్పం ఈ క్రింది ఏ జిల్లాలో గుర్తించారవచ్చు? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గుర్తించారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 21న అంతరిక్షంలో అద్భుతం అంటే ఇక్కడ చూడవచ్చు. ఒకే రాత్రి 7 ఉపగ్రహాలు సమాంతర పయనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ రకంగా అయితే మనకు రాబోతున్నాయంట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డేట్ ఏ రోజున వచ్చినాయి అని చెప్పేసి అంటాడు. ఓకేనా, జూన్ 21 అని గుర్తుంచుకోవాలి. సో అంతరిక్షంలో ఒకేసారి 6 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించబోతుంది. ఈ నెల 21వ తేదీన ఒకే కక్ష సమీపంలో ఇవి ప్రయాణిస్తాయని చెప్పేసి ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. గ్రహాల కవాతు అనేది ఖగోళ శాస్త్రంలో ఒక వ్యవహారిక పదం. అంటే దీన్ని గ్రహాల కవాతు అని చెప్పేసి పిలుస్తారంట. అంటే ఖగోళ శాస్త్రంలో ఒక వ్యవహారిక పదంగా దీన్ని వాడతారంట. సో అట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు. గ్రహాల కవాతు ఇటీవల మనకు ఏ రోజు జరిగింది అని చెప్పేసి అంటాడు. సో ఈ జనవరి 21 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది చాలా రేర్ అన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి. ఇక ఆర్థిక భద్రత కోసమే ప్రాపర్టీ కార్డులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇవి పేదరిక నిర్మూలనకు సహాయపడతాయి. ప్రధాని మోదీ 65 లక్షల మందికి వర్చువల్గా ప్రాపర్టీ కార్డుల పంపిణీ. సో ఇది కూడా ఇంపార్టెంట్. సర్వే ఆఫ్ విజిలెన్స్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. దీనే మనం ఏమంటున్నాం స్వామిత్వ. ఈ స్వామిత్వకు సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగినండి. ఈ స్వామిత్వ స్కీమ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది రీసెంట్గా మనకు గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ కూడా అడిగాడు. ఎస్ఏ రైటింగ్లో కూడా దీనికి సంబంధించిన టెక్నాలజీ పైన మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన దానిలో ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, ఇది ఏ ఇయర్లో ఈ స్వామిత్వాన్ని ప్రారంభించారనే కింద మీరు కామెంట్ చేయండి. ఈ స్కీమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చదవండి. సో ఈ స్కీమ్ కింద మనకు నిన్న ప్రధాని మోడీ గారు దేశ ప్రజలకు ఈ ప్రాపర్టీ కార్డులు అయితే పంపిణీ చేస్తారంట. దీనిలో భాగంగా దాదాపు 65 లక్షల మందికి ఈ ప్రాపర్టీ కార్డులు అందించినట్టు చూడవచ్చు. దేశంలో 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 230 జిల్లాలకు చెందినటువంటి లబ్ధిదారులు ఈ కార్డులు అందుకున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ 65 లక్షలు అనేది గుర్తుంచుకోండి. ఏ స్కీమ్ అనేది ఇంపార్టెంట్. స్వామిత్వ ఏ ఇయర్లో స్వామిత్వ స్కీమ్ను సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిందని కామెంట్ చేయండి. కొత్త ఆదాయ పన్ను చట్టం అంటూ చూడవచ్చు. బడ్జెట్ సెషన్లో బిల్లు ప్రవేశపెట్టినటువంటి కేంద్రం. సో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి జరగనున్నటువంటి విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన మనకు 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం మనకు సభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమావేశాల్లో ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి కొత్త బిల్లు తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ బిల్లుతో 64 ఏళ్ల నాటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో పలు మార్పులు జరగబోతున్నట్లు సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు. మనం బడ్జెట్ వచ్చిన తర్వాత నేను సపరేట్ వీడియోస్ కూడా మీకు అందిస్తాను. ఎకానమీ సర్వే వీడియోస్ కూడా అందిస్తాను. రానున్నటువంటి పోటీ పరీక్షలకు ఈ బడ్జెట్ ఎకానమీ సర్వే అనేది మీకు 1 ఇయర్ దాకా చాలా చాలా ఇంపార్టెంట్. అవి రాగానే మీకు నేను సపరేట్గా వీడియోస్ కూడా చేసి అందించడం జరుగుతుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మనం గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కంపల్సరీ మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేయండి. తక్కువ మంది ఎంటర్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఓఎంఆర్ షీట్స్ కూడా మీ దగ్గర లేకపోవచ్చు. ఉన్న వాళ్ళు మాత్రం మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. జెన్యూన్గా ఎంటర్ చేయండి. మీరు గెస్ట్ చేసి మార్క్స్ ఎంటర్ చేయకండి. దానివల్ల మనకు అక్యురసీగా కట్ ఆఫ్ అనేది రాదు. మీరు అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లో మన యొక్క లింక్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా మార్క్స్ ఎంటర్ చేస్తారు కనుక మనకు త్వరగా ఈ వీడియో చేద్దాం. అదేవిధంగా ఒక అక్యురసీగా మనకు కట్ ఆఫ్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ ఆఫర్స్ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే వీడియో కోర్సెస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి చూసి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. నచ్చితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.